వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల వేగవంత పరిష్కారమే లక్ష్యం, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. పీజీఆర్ఎస్ ద్వారా పారదర్శక సేవలు నియోజకవర్గం పరిధిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం ద్వారా సమస్యలకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపించడం అధికారుల నిబద్ధతను ప్రతిబింబిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మండపేట నియోజకవర్గం పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయి పెంపొందించడం, పరిపాలనపై విశ్వాసాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి అర్జీపై సమగ్రంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ప్రజలకు సులభంగా చేరువ కావడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్లు, పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ పి వీణాదేవి, తహసీల్దార్ పి తేజేశ్వరరావు, ఎంపీడీఓ సత్యనారాయణమూర్తి మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సీసీ కూడా 50 అందరం కలిపి చేసేది బ్యాంకు మేనేజర్ ఇంక్లూడ్ బ్యాంక్ మేనేజర్తో సహా 20 లక్షల లోన్ రాస్తారు మేడం. 20,000 అంచనా తీసుకున్నారు. దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవండి. లేదు మేడం, వీళ్ళు ఏం చేస్తున్నారండి, 20 లక్షల రూపాయలు 10 మంది సభ్యులకు ఇస్తున్నారండి. ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసేసుకున్న తర్వాత వీళ్ళ 20,000 బ్యాంక్ దగ్గర తీసుకుంటే సీసీ కెమెరాలు నోట్ అవుతుందని వీళ్ళు పక్కా ప్లాన్ గా 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ 10 మంది సభ్యుల దగ్గర నుంచి. వసూలు చేస్తున్నారు. సర్వే చేయించి మీరు ఇస్తారు. ఎప్పుడు వాళ్ళు చేయించగలుగుతారు? మండపేటలో కాస్తున్నారు, మండపేటలో కాస్తున్నారు. పే చేసేది కానీ పే చేసినప్పటికీ కూడా దాన్ని రెగ్యులర్ ఖాతా కింద ఉంది తప్ప కన్వర్షన్ అయిపోతే మనకి కన్వర్షన్ ఖాతా కింద మారాలన్నమాట. అది మారలేదు. ఎస్ మేడం, అలా కాదు. కన్వర్షన్ కాకపోతే 3 lakh అండ్ అబౌవ్ ఖాతా అనేది మనకి R1D ఖాతా జనరేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ ఖాతా అంటే 1 నుంచి 1,00,000 వరకు రెగ్యులర్